నాతో పనిచేసిన వాళ్ళే, నా కింద పనిచేసిన వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే, రికార్డులు చూస్తే మీకు మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారి భూమిది. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మాకు సక్రమించాలి. అవును. అది 12 ఎకరాలో ఏదో భూమి ఉంది. ఆ 12 ఎకరాలు లేదు. అది 10 ఎకరాలే ఉంది. 2.5 ఎకరాలు తక్కువ ఉంది. అది వెబ్‌ల్యాండ్‌లో ఎక్కువగా చూపించారు. దాని మీద మీకు 1B సర్టిఫికేట్ ఇచ్చారు. ఆహా! కాబట్టి అది సెటిల్ చేస్తే గానీ మీకు ఇన్‌హెరిటెన్స్ మ్యూటేషన్ జరగదు అని. ఇంతవరకు మ్యూటేషన్ జరగలేదు. మా నాన్నగారు చనిపోయి సంవత్సరం 4 నెలలు అయిపోయింది. ఈ రోజు వరకు ఏం జరగలేదు. అంటే ఇదివరకు ఉన్నటువంటి ఏదైతే ల్యాండ్ స యాక్ట్ వ్యవహారం ఒకటి. రెండవది ఏమిటంటేనేమో ల్యాండ్ పార్సెల్స్ అనే సమస్య ఏమిటంటే అండి, మనకి అంటే కొంచెం క్లుప్తంగా వివరంగా చెప్పాలి అంటే మనకి బ్రిటిష్ మన రాజ్యాన్ని, మన భారతదేశాన్ని పరిపాలించడం మొదలుపెట్టే వరకు కూడా ముఘల్ సామ్రాజ్యంలో ల్యాండ్ సెటిల్మెంట్ ఎలా జరిగేదంటే జమీందారీ వ్యవస్థ ద్వారా ఇంటర్మీడియరీస్, మక్తదార్సు, జమీందార్సు వాళ్ళకింతని పెట్టేవాళ్ళు. 1784లో అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ వెస్ట్ బెంగాల్, బీహార్, ఒరిస్సా ఈ ప్రొవిన్సెస్కి వాళ్ళకి అధికారం చేపట్టిన తర్వాత వాళ్ళు పర్మనెంట్ సెటిల్మెంట్ తీసుకొచ్చారు. అక్కడ పర్మనెంట్ సెటిల్మెంట్ అంటే ఏమిటంటే, ఒక జమీందారికి ఇదిగో ఈ 10 గ్రామాలు మీవి, ప్రతి సంవత్సరం మీరు ఇదిగో 100 రూపాయలు శిస్తు కట్టాలి, మీరు ఏదైనా పండించుకోవచ్చు, ఎవరితో అయినా పంట చేయొచ్చు. దాన్ని చూసిన తర్వాత థామస్ మన్రో ఆయన మెడ్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్ అయినప్పుడు సర్వే ఈ ఇంటర్మీడియరీ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్, అప్పుడున్న మెడ్రాస్ ప్రెసిడెన్సీలో, ఇప్పుడున్న ఆంధ్ర రాష్ట్రం కూడా మెడ్రాస్ ప్రెసిడెన్సీలో భాగం. ఆ మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఈ యొక్క పర్మనెంట్ సెటిల్మెంట్ ఏదైతే ఇంటర్మీడియట్స్ ద్వారా అంటే జమీందారుల ద్వారా చేసేది కాదు అని రైతువారీ సెటిల్మెంట్ వ్యవస్థ తీసుకొచ్చారు. 1881లో సెటిల్మెంట్ రిజిస్టర్ అంటే ఎవరైతే సాగు చేస్తున్నారో, ఇప్పుడు మీ భూమి అనుకోండి, మీకు 10 ఎకరాలు ఉంటే ఇదిగో ఇది 10 ఎకరాలు అని ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ తయారు చేసి మీకు FMB ఫీల్డ్ మెజర్మెంట్ బుక్, తర్వాత ఇదిగో అడంగల్లో మీ పేరు, సెటిల్మెంట్ రికార్డులో మీ యొక్క పేరు, మీ సర్వే నెంబరు, ఈ సర్వే నెంబరు, ఖాతా నెంబరు, సాగుదారు పేరు, హక్కుదారు పేరు, ఇవన్నీ కూడా అప్పటి నుంచి 1851 నుంచి చాలా పగడ్బందీగా జరిగేవి. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు భూమి శిస్తు అది ఎక్కువ రెవెన్యూ సోర్స్ కాబట్టి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. ప్రతి సంవత్సరం జమాబందీ జరిగేది. తెలంగాణ వ్యవస్థ కొంత అంత పగడ్బందీగా లేదు. ఎందుకంటే ఇక్కడ 1935 వరకు కూడా ఇక్కడ సెటిల్మెంట్ జరగలేదు తెలంగాణ వ్యవస్థలో. నేను ఇక్కడ పనిచేశాను, అక్కడ పనిచేశాను. రెండవది ఏమిటంటే, ముఖ్యంగా నా 10 సంవత్సరాల సర్వీస్లో అంటే ఫీల్డ్ లెవెల్ వర్క్లో గమనించింది ఏమిటంటే, ముఖ్యంగా ఇక్కడ నక్సలిజం కానీ ప్రజల్లో ఆందోళన రావడానికి కానీ కారణం భూమి సరైనటువంటి రికార్డ్ మెయింటెనెన్స్ చేయకపోవడం, ఏదైతే ప్రభుత్వం చేసిన చట్టాలని సక్రమంగా అమలుపరచకపోవడం, తరువాత ఈ సర్వే సెటిల్మెంట్స్లో గందరగోళం సృష్టించడం ముఖ్యమైన కారణం అని గుర్తించి, అందుకే దున్నేవాడిదే భూమి అనే ఒక నినాదం వచ్చింది. నేను దాని మీద చాలా వర్క్ చేశాను అనమాట. ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, వీటిల్లో ఐ డిడ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ ఆన్ రిజాల్వింగ్ ల్యాండ్ ఇష్యూస్ ఆన్ ఎ సస్టైనబుల్ బేసిస్. అయితే జరిగింది ఏమిటంటే, 2-3 సమస్యలు వచ్చాయి. మనము ముఖ్యంగా గ్రామీణ వ్యవస్థని నిర్వీర్యం చేయడం, తరువాత అధికారుల లోపల భూమి శిస్తు వసూలు చేయడం వదిలేసిన తర్వాత భూమి మీద పెద్ద ఎవరు పట్టించుకోకపోవడం, మూడవది భూమి ధరలు పెరిగిపోవడం విపరీతంగా అర్బన్ ఏరియాస్లో. దీనివలన తర్వాత ప్రతి సంవత్సరము జమాబందీ జరగకపోవడం, ఫిజికల్ రికార్డ్స్ మెయింటెనెన్స్ అప్డేషన్ లేకపోవడం, దాని మీద అజమాయిషి లేకపోవడం, తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఏం జరిగిందంటే అండి, ఈ యొక్క ఫిజికల్ రికార్డ్స్ని డిజిటల్ రికార్డ్స్ కింద మార్చడం. అంటే చాలా ఏదో డిజిటల్ రికార్డ్స్ అయితే అది ప్రపంచం మారిపోతుంది, అది పెద్ద వ్యవస్థలో మార్పు వస్తుంది అనే ఒక అపనమ్మకం వలన, అది రాజకీయ నాయకుల్లోనూ ఉంది, అధికారుల్లోనూ. అగైన్ అక్కడ కూడా ఒక మనిషి దాన్ని రికార్డ్ చేస్తాడు కదా, సో ఆ మనిషి నిజాయితీగా ఉండాలి కదా. కాబట్టి ఇక్కడ జరిగినా కూడా, ఇక్కడ ధరణి పోర్టల్ కానీ
తెలంగాణలో ఉన్న ధరణి పోర్టల్ కానీ, ఆంధ్రాలో ఉన్న ఏమంటారు దాన్ని, అది వెబ్లాండ్ కానీ, వీటిల్లో రకరకాలైన అవకతవకలు చేశారండి. ఈ అవకతవకలు చేయడమే కాకుండా తరువాత ఈ మధ్యకాలంలో ఏం చేశారంటే సర్వే నెంబర్లు కాదు, ల్యాండ్ పార్సల్స్ని డిటర్మిన్ చేయాలని ఒక ల్యాండ్ పార్సల్ ఎల్పి నెంబర్ వ్యవహారం ఒకటి మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా భూ పరిపాలనా యంత్రాంగంలో, భూ వ్యవస్థలో అది చిన్నాభిన్నం చేసింది, అది ప్రజలకు అన్యాయం చేసింది. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా జరిగింది ఏమిటంటే దీన్ని అవకాశంగా తీసుకుని అధికారులు, తర్వాత భూస్వాములు, తర్వాత పెట్టుబడిదారులు, తర్వాత డబ్బున్న వాళ్ళు చాలా కొన్ని వందల వేల లక్షల ఎకరాలని మార్పు చేసుకున్నారు. దీనివలన ఈరోజు మనది, ఈరోజు నా భూమి ఎక్కడుంది, దానికి ఇది ఎంత, దాని విస్తీర్ణం అంటే రికార్డ్ లేని విషయం. కాబట్టి ఆంధ్ర రాష్ట్రం, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం, ఎందుకంటే 1851 నుంచి అంటే 200 ఇంచుమించు 200 సంవత్సరాలుగా అక్కడ పగడ్బందీ వ్యవస్థ ఉంది. కాబట్టి ఆంధ్రాలో ముఖ్యంగా వాళ్ళు చేయవలసింది ఏమిటంటే 214కి ముందు ఈ భూ డిజిటల్ రికార్డులు రాకముందు ఏదుందో ఆ వ్యవస్థకి తిరిగి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఈరోజు తహసీల్దార్లకి, విలేజ్ అసిస్టెంట్స్కి, సర్వేయర్లకి భూ యంత్రాంగం గురించి అవగాహన లేదు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, అజమాయిషీ లేదు. ఆ అజమాయిషీ చేసే అధికారులకు కూడా దీని మీద అవగాహన లేదు. ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి, చాలా విషయాల గురించి పట్టించుకోవాలి. కాబట్టి దీని గురించి సమస్య వచ్చినప్పుడు మాత్రమే. ఇప్పుడు మాలాంటి వాళ్ళు యాబ్సెంటీ ల్యాండ్ లాట్స్, భూమి ఉంది అంటే తక్కువ భూమి ఉన్నా కూడా ఆ భూమి మా నాన్నగారికి అన్నీ తెలుసు, ఎక్కడ ఉంది, ఏమిటి వ్యవహారం, దానికి కావాల్సిన రికార్డ్ అంతా ఉంది అని కొనుక్కున్నాడు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి. బట్ డిజిటల్ రికార్డ్స్లో అవి అవకతవకలు. సో అది నాకు ప్రత్యక్షంగా తెలిసింది. అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎన్ని వేల మంది ఉన్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, దీని రెజల్యూషన్ ఏమిటి. సో దీస్ ఆర్ సీరియస్ ఇష్యూస్. ఇవి సాల్వ్ అయితే తప్పండి. బికాజ్ అగ్రికల్చర్, వ్యవసాయం అభివృద్ధి చేయాలి అంటే, వ్యవసాయమే కాదు, ఇల్లు లేకపోతే ఏదైనా అభివృద్ధి జరగాలి అంటే ముఖ్యంగా మీకు ఇది నా భూమి, ఇది నా టైటిల్, దీన్ని నేను ప్రభుత్వం కానీ న్యాయ వ్యవస్థ కానీ నన్ను పరిరక్షిస్తుంది అనే నమ్మకం లేకపోతే, అంటే ఈ భూమి నాదో మీదో ఇంకొకరిదో అనే విషయం గురించి స్పష్టత లేనప్పుడు చివరికి ఎవరు నష్టపోతారండి? అంటే ఏ విధంగా అభివృద్ధి, ఏ విధంగా సాధ్యమవుతుంది? ఇప్పుడు నా భూమి అక్కడ ఇది వేస్ట్ ల్యాండ్గా ఉంది, ఎంత బాగా, అది ఫిష్ ట్యాంక్స్, అది చూడండి ఎంత ప్రొడక్టివ్గా ఉండవలసిన భూమి అది ఈరోజు వేస్ట్గా ఉంది. అంటే ఇది కృష్ణా జిల్లాలో ఇది మంచి ఇరిగేటెడ్ ల్యాండ్. ఇట్ ఈస్ డిప్లోరబుల్. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్.